అందరికీ నమస్కారం. శ్రీమాత నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మే 26వ తేదీన సోమవారం రోజున అయితే ఈ మేషరాశి వారిలో జన్మించినటువంటి వారికి ఒక పెద్ద శుభవార్త అయితే రాబోతుంది. కాబట్టి ఇలా ఈ రాశి వారికి ఎలాంటి శుభవార్త రాబోతుంది, అలాగే వీరి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలని మన ఛానల్లోనే వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోను పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మేషరాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి కుజుడు. ఇక ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక ఈ మేషరాశి వారు వీరుగా సొంతంగా పైకైతే వస్తారు. అంటే సొంత కాళ్ళ మీద నిలబడడానికి ఎవరి ఆధారం లేకుండా వీరి జీవితంలో లీడ్ చేయడానికైతే ఎక్కువగా ఈ మేషరాశి వారు ఇష్టపడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారిలో జన్మించినటువంటి వారు ఏ పని చేసినా కూడా అది మనస్ఫూర్తిగా చేస్తూ ఉంటారు. అయితే ఏది చెప్పకూడదో అదే చెప్పి చాలాసార్లు ఇబ్బందులు అయితే చిక్కుకుంటూ ఉంటారు. ఈ సమయానికి ఏ మాట మాట్లాడకూడదు అదే మాట్లాడుతూ ఉంటారు ఈ మేషరాశి వారు. ఆ విషయం గురించి ప్రస్తావిస్తారు. అలాగే చేసి వీళ్ళు అనవసరమైనటువంటి ఇబ్బందులు అనేది కొని తెచ్చుకోవడంతో పాటుగా వీళ్ళు చుట్టూ ఉన్నటువంటి వారికి కూడా అనవసరమైనటువంటి ఇబ్బందులను కూడా తెస్తూ ఉంటారని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ మేషరాశి వారు నాయకత్వ లక్షణాలను కూడా ఎక్కువగా కలిగి ఉండడం వలన క్రమశిక్షణ ఎక్కువగా వీళ్ళు ప్రాధాన్యతనైతే ఇస్తూ ఉంటారు. ఆరోగ్యానికి సమాన పాలన ఎక్కువగా ఇంపార్టెన్స్ అయితే ఇస్తూ ఉంటారు. వీరి జీవితంలోని డౌన్స్ అనేటివి 2 కూడా ఉంటుంటాయి. ఇక వీరి జీవితాన్ని చాలా ఎత్తుగానే చేస్తూ ఉంటారు. అంటే ఉన్నతమైన స్థితిలోనైతే చూస్తూ ఉంటారు. ఒక రకంగా ఏమీ లేనటువంటి స్థితిలో కూడా వీరు చూస్తూ ఉంటారు. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా వెంటనే వీరు రిలీఫ్ అయిపోతుంటారు. ఎందుకంటే ఆ ఇబ్బందులని అధిగమించడానికి కావలసినటువంటి సామర్థ్యం వీరి దగ్గర అయితే చాలా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. 1కి 2 సార్లు వ్యక్తిగత పరిష్కరించుకోవడానికి మార్గం అయితే దొరుకుతుంది. ఆర్థిక సమస్యలు, దాంపత్య సమస్యలు ఉన్నవారికి పరిష్కారం కావాల సూచనలు అయితే కల్పిస్తూ ఉన్నాయి. ఇక ఈ రాశి వారి వ్యక్తిత్వంలో వృత్తి జీవితంలో సమస్యలు అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే గోచారిస్తూ ఉంది. ఇక ఈ రాశి వారికి మానవత్వంపై, మంచితనం పైన కూడా ఎన్నలేని అభిమానం అయితే ఉంటుంది. అప్పుడే పరిచయమైన వ్యక్తులు కూడా ఎట్టే నమ్మేస్తూ ఉంటారు. అంటే అందరినీ కూడా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. ఎదురుగా జాలిపడి దృశ్యం అయితే కనిపించే అంటే చాలు వాళ్ళని వీళ్ళు కష్టాల లోబిలో ఉన్నా కూడా ఎదుటి వారిని ఆదుకోవాలని వీరైతే అనుకుంటూ ఉంటారు. అందుకోసం వారి బాధ్యతలు కూడా తమ భుజాన మీద వేసుకొని సహాయం అయితే చేస్తూ ఉంటారు. అయితే దీన్ని ఆధునిగా చేసుకొని కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ రాశి వారిని చాలా తేలిగ్గా మోసం అయితే చేస్తూ ఉంటారు. అందరినీ విని మాటలకు లోబడి అయితే ఉండాలని అనుకుంటూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులు అందరికన్నా కూడా తెలివైన వారని మనం గట్టిగా కూడా నమ్మకంతో ఉంటారు. ఈ రాశి వారికి వ్యక్తులు ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే ఇంకా మరింత పురోగతి సాధించాలనే తపన అయితే వీళ్ళు చాలా వరకు అయితే ఉంటుందని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. వీరి వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత అయితే ఇస్తారు. ఆర్థిక విషయంలో కూడా సామర్థ్యంగా వీరు ప్రవర్తిస్తారు. వీరి జాతకాలకు తమ నమ్మినటువంటి విషయాలనైతే ఇతరులు నమ్మకపోయినా సరే పెద్దగా పాటించుకోరు. వీరు అనుకున్నది చేయడానికి ముందుకైతే వెళ్తారని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి ఏదైనా అనుకున్నారు అంటే కనుక ఖచ్చితంగా ఆ పనిని అయితే పూర్తి చేస్తారు. మొండి పట్టుదలతోనే వీరు కావాలి అనుకుంటే కావాలి అన్నట్టుగా కూడా ఉంటారు. ఈ రాశి వారు కోపంగా కసిగా ఆ యొక్క పనిని అయితే పూర్తి చేస్తూ ఉంటారు. 100కి 100% ఎంత కష్టం ఉన్నా సరే, ఎంత బాధ ఉన్నా సరే, ఎంత ఇబ్బంది ఉన్నా కూడా అది అవుతుందో లేదో అని తెలియని కూడా కాసేపు పట్టుదల అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. మొండి పట్టుదల చాలా అధికంగా ఉంటుంది. వీరిని మీరు రక్షించుకోవడంతో పాటు ఎదుటి వారిని కూడా వారి యొక్క రక్షణ కోరేటువంటి వ్యక్తులు. ఇక ఈ రాశి వారు వృత్తి వారంలో కూడా మంచితనం అధికంగా ఉంటుందా. ఇక దాన ధర్మాలు చేసే గుణాన్ని కలిగి ఉంటాడు. అధికంగా ఇతరులకు సహాయపడతానని ఉంటుంది. నేను ఎప్పుడు మేలు చేయాలి అనుకుంటూ ఉంటారు. బంధాలను కాపాడుకోవాలనుకుంటారు. భాగస్వామి అన్నీ అంత కలిగి ఉంటారు. ఇక ఏమాత్రం ఆలస్యం వహించకుండా
సంపూర్ణ ఆరోగ్యంతోనే ఉంటారు. ఆరోగ్యమైన జీవితాన్ని అయితే గడుపుతారు. అలాగే వీరు ఆరోగ్యంగా ఉండడం కోసం మంచి ఆహారాన్ని తీసుకోవడం, సమయాన్ని ఆహారంగా తీసుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. ఆరోగ్యం కాపాడుకుంటారు. బాధ్యతలను పని ఏదైతే ఉందో వాటిని చక్కబెట్టుకోవడం మాత్రం అంటే ఒడిగొడుగంగా చేస్తారు. ఇక ఏ పని చేయకుండా చాలా పర్ఫెక్ట్గా చేస్తారని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారి జాతకంలోనే గ్రహాల యొక్క అనుకూలత అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఈ సమయంలో అనుకూలమైన పరిస్థితులు అయితే చాలా ఉన్నాయి. గ్రహాల అనుకూలత వల్ల వీరికి సమయంలో ఏది చేసినా కూడా కలిసి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆర్థిక నష్టం నుంచి బయటపడే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. రాశి వారికి ఆర్థికపరమైన సమస్యలు అనేటివి తొలగిపోతూ ఉంటాయి. ఇక ఈ సమయంలో రాశి వారికి అనుకున్న ఫలితాలు అయితే తప్పకుండా చూస్తారు. ఇక ఈ రాశి వారికి ఈ యొక్క కష్టాలను తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ రోజున అంటే మీకు మే 26వ తేదీన సోమవారం రోజున మీకు చక్కటి శుభవార్తనైతే మీరు వినబోతున్నారని మనం స్పష్టంగా కూడా చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారికి అవసరానికి డబ్బు అయితే ఈ రోజున అందుతుంది. అంటే మీరు ఏదైనా సరే కొనుగోలు చేయాలనుకున్న, ఏదైనా పెట్టుబడులు పెట్టుకోవాలనుకున్నా కానీ, మీరు ఆలోచించినా కానీ ఈ సమయంలో అయితే మేషరాశి వారికి అవసరానికి డబ్బు అయితే ఖచ్చితంగా అందుతుంది. మనం చెప్పుకోదగినటువంటి సూచన. అలాగే మంచి చక్కటి శుభవార్త అయితే వింటారంటే మీరు ఎప్పటి నుంచో కూడా ఈ కాదు, ఇది జరగదు, ఇది మీరు ఏదైతే అనుకుంటూ ఉన్నారో అలాంటి దానికి సంబంధించిన దానిని మనం ఒక శుభవార్తనైతే వినబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే బంధుమిత్రుల ద్వారా మీకు మేలు జరిగే అవకాశం అయితే ఉన్నాయి. అలాగే రాశిలో జన్మించినటువంటి వారికైతే ఉత్తమమైన ఫలితాలు అయితే ఉన్నాయి. మీ రంగంలో శ్రమ అయితే కొంచెం పెరుగుతుంది. ఒక వ్యవహారంలో మీరు మాట పడవలసి వస్తుంది. కాబట్టి మీరు సహనంతో కోల్పోకుండా మంచి నిదానంగా కూడా అన్నీ సర్దుకుంటాయని మనం ఆలోచించండి. ఆవేశానికైతే మీరు పొరపాటున కూడా వెళ్ళకండి. ఇంకా అన్ని పరిస్థితులు కూడా మీకు చక్కగా అభివృద్ధి అని పొందడానికైతే అవకాశం అయితే ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. ఈ యొక్క విషయంలో మీరైతే జాగ్రత్తగా ఉండవలసిన 50 అయితే ఉంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ముఖ్యమైన ఖచ్చితంగా ఈ సమయంలో కొనుగోలు చేస్తారు. ఇక ఈ రాశి వారి వ్యక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం శక్తినిస్తుంది. ఇక మేషరాశి వారికి మీరు ప్రత్యేకిస్తున్న వారికైతే ఈ సమయం అయితే అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. ఇక ఆర్థికంగా మీకు ఎలాంటి లోటు ఉండదు. లక్ష్మీదేవి మీ ఇంటికి కనక వర్షాన్ని కురిపిస్తుంది. మీ జీవితంలో ఇప్పటి వరకు ఎప్పుడు చూడనంత కూడా డబ్బునైతే ఈ రాశి వారు చూస్తారని మనం చెప్పుకోవచ్చు. ఆ ధనాన్ని సరైన ప్లానింగ్లో మీరు భద్రపరుచుకుంటే మీకు ఆ డబ్బు అనేది అవసరమైనప్పుడు బాగా యూజ్ అనేది అవుతుంది. డబ్బు ఉంది కదా అని చెప్పి ఖర్చులు అయితే ఎక్కువ తక్కువ పెట్టుకోకండి. డబ్బు ఉన్నప్పుడు పొదుపుగా వాడుకోండి. లక్ష్మీదేవి మిమ్మల్ని డబ్బుకి ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటుంది. కాబట్టి మేషరాశి వారికి ఈ విధంగానైతే ఉంటుంది. మే 26 తారీఖున ఇంట్లో ప్రశాంతంగా వాతావరణం అయితే మీకు నెలకొనబోతుంది. ఈ సమయంలోనే తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధనైతే అవసరం. పెద్దల ఆశీర్వదిస్తులు అయితే మీకు మార్గదర్శకంగా లభిస్తున్నాయి. కుటుంబాలతోని అనుబంధం ఏర్పడే అవకాశం కూడా ఉంది. మొత్తం మీద ఈ సమయం మేషరాశి వారికి అన్ని విధాలుగా కూడా అనుకూలంగా కూడా ఉన్నాయి చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీ సోదరీమణులు సహకారం పూర్తిగా లభించబోతుందని చెప్పేసి ఊర్ధికల ఐశ్వర్య విషయంలో కూడా మీకు అనుకూలంగా విషయం రావచ్చు. వైవాహిక జీవితం విషయానికి వస్తే కనుక ప్రేమ వ్యవహార జీవితంలో మేషరాశి వారికి మంచి ఫలితాలను అయితే ఉండబోతున్నాయి. గతంలో వివాహం ఆలస్యం అవుతుందని బాధపడుతున్న వారికి పెళ్ళి అనేది కూడా యోగం పుష్టంగా లేకపోతే కనిపిస్తుంది. ఈ సమయంలో మేషరాశి వారికి అన్ని విధాలుగా కూడా అదృష్టమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఈ వీడియో మరియు మేషరాశి వారికి ఒక వ్యక్తి ఇష్టపడుతున్నారు. మీ జీవితాన్ని సరిపడించేందుకు వారు బెస్ట్ తెస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు మీకు తెలుసుకుందాం. అంతేకాకుండా మేషరాశి వారి ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతూ ఉంటారు. ఆ వ్యక్తి ఎవరు అంటే మీరు పనిచేసే చోట లేదా మీరు ఎప్పుడు మీ వెంటే ఉంటూ మీ పనులు గమనిస్తూ మీ జీవితాన్ని స్థిరపడేందుకు ప్రయత్నించే వ్యక్తి. కాబట్టి అటువంటి వ్యక్తి మీ జీవితంలోనికి ఉంటే వారిని వదులుకోకుండా ఉండేందుకు ప్రయత్నం చేయండి. అయితే వారి విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అంతేకాకుండా
ఇప్పుడు స్పష్టంగా తెలియజేయడం మంచిదండి. మేషరాశి వారికి ఎవరు రహస్యంగా ఇష్టపడుతున్నారని, మీ జీవితం ఎలా